హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో జనాభా పరంగా చిన్న దేశం కానీ స్టాక్ మార్కెట్లో ఇండియాను దాటేసింది. అవునండి, తాజాగా తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ ఇండియన్ స్టాక్ మార్కెట్ విలువ కంటే ఎక్కువైంది. ఇది ఎలా సాధ్యమైంది? ఇండియాకి ఇది వార్నింగా లేకపోతే రెడ్ సిగ్నలా? ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ స్టాక్ మార్కెట్ ప్రపంచంలో టాప్ మార్కెట్లో ఒకటి, కానీ ఇటీవల తైవాన్ మార్కెట్ విలువ వేగంగా పెరిగింది. దానికి ప్రధాన కారణం ఒకే ఒక కంపెనీ, TSMC. ఈ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థ. యాపిల్, ఎన్విడియా, AMD వంటి దిగ్గజ కంపెనీలకు చిప్స్ తయారు చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరిగెడుతుంది. AI కోసం అత్యంత అవసరమైనవి సెమీ కండక్టర్ చిప్స్. అందుకే TSMC షేర్ ధర భారీగా పెరిగింది. తైవాన్ మార్కెట్ లో TSMCకి చాలా పెద్ద వెయిటేజ్ ఉండటంతో ఈ ఒక్క కంపెనీ పెరుగుదలతో తైవాన్ మార్కెట్ విలువ పైకి లేపింది. ఇక ఇండియా విషయానికి వస్తే మన మార్కెట్ విభిన్న రంగాలపై ఆధారపడి ఉంది. బ్యాంకింగ్, IT, ఫార్మా, FMGC, ఆటో. ఇలా అంటే ఇండియా మార్కెట్ స్టేబుల్ గా ఉంటుంది, కానీ తైవాన్ లాంటి ఒకే ఒక రంగంలో ఎక్స్ప్లోజివ్ గ్రోత్ తక్కువగా ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ప్రపంచ ఇన్వెస్టర్లు ఇప్పుడు AI అండ్ సెమీ కండక్టర్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అంటే తైవాన్ ఇండియాను శాశ్వతంగా దాటేసిందా? అలా కాదు. ఇండియాకి భారీ జనాభా, పెరుగుతున్న ఎకానమీ, డిజిటల్ గ్రోత్, మ్యానుఫ్యాక్చరింగ్ అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సంఘటన ఒక విషయం మాత్రం చెబుతుంది: భవిష్యత్ టెక్నాలజీ అండ్ సెమీ కండక్టర్లే. ఇండియా కూడా ఇప్పుడు చిప్ తయారీపై ఫోకస్ పెడుతుంది. ఇది సక్సెస్ అయితే భవిష్యత్తులో ఇండియా మరింత పెద్ద మార్కెట్ లా మారే అవకాశం ఉంది. ఇలాంటి ఫైనాన్స్ అండ్ స్టాక్ మార్కెట్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.